శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరం అండి, గుర్తుపెట్టుకోండి. 6, 15, 24 తేదీలలో జన్మించినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి సింహ స్వప్నంలా మారబోతుంది 2024 సంవత్సరం. 8, 17, 26 తేదీలలో పుట్టిన వారికి కూడా అసలు మామూలుగా ఉంటుందండి. జాక్పాట్కే జాక్పాట్ కొడతారు. మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి. ఫస్ట్ పాయింట్, 2024 సంవత్సరం ఎందుకు వీళ్ళకి మంచి జరుగుతుంది అనేది నేను చెప్తాను. 2024 సంవత్సరాన్ని మొత్తం కొడితే 8వ నెంబర్ వస్తుంది, 24 కొడితే 6వ నెంబర్ వస్తుంది. ఈ 8, 6 అనేది కూడా ఈ సిరీస్లలో పుట్టినటువంటి వారు, అంటే 6, 15, 24, 8, 17, 26 తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే చూడండి. 2024 సంవత్సరం స్వస్తి స్త్రీ శోభకృతు నామ సంవత్సరం దాటి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు నవనాయకుల ఫలితాలను చూస్తే మంత్రి సైన్యాధ్యక్షుడిగా శని భగవానుడు ఉన్నాడు, ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడు ఉన్నాడు. ఈ 4 పదవులు తెనే చేజిక్కించుకున్నాడు శనీశ్వరుడు. కాబట్టి ఆధిపత్యం అనేది 2024లో శని భగవానుడి చింతనే ఉంటుంది. అందులో శనిపాలిత వర్గమైనటువంటి శుక్రుడిని కూడా తనలో కలుపుకున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి విజయంగా తెలియజేస్తున్నాను ఈ సిరీస్లలో పుట్టినవారు. దయచేసి చెప్తున్నానండి, ఈ సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారాలు బాగా నడుస్తాయి, వివాహాలు జరుగుతాయి, విదేశీ ప్రయాణాలు కలుగుతాయి. మీరు సుఖంగా సంతోషంగా జీవించడానికి ఆ శని శుక్రులు ఎప్పుడు మీ వెన్నట్టే ఉంటారండి ఈ సంవత్సరం మొత్తం కూడా. కాబట్టి ఒక్కసారి మీ పేరులో ఏదైనా నెగిటివ్ సంఖ్యాబలం ఉంటే ఆ గ్రాఫాలజీ ప్రకారం ఆ గ్రాఫ్ను రూట్ మ్యాప్ను సెట్ చేసుకొని కరెక్ట్గా మనం సెట్ చేసి పెట్టుకుంటే మనకు జీవితంలో ఎలాంటి తిరుగు ఉండకుండా ఈ సంవత్సరం నుండే మీ యొక్క తలరాతలు మారి మీరు అదృష్టవంతులై కోట్లు సంపాదించవచ్చండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ మరి మీ పేరును ఒక్కసారి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పేరు సరైన సంఖ్యాబలంలో మార్చుకోవాలని నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్రం, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశీలన చేస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.